ఆ దిశలో సాధన చేయాలి అంతే తప్పితే దయచేసి కులం అంటూ మతం అంటూ ఈ వర్ణం అంటూ వివక్షతలకు లోనవుతూ కొట్టుకోవటం వలన ఉపయోగము ఏమీ లేదు. క్షణభంగురం ఈ జీవితం. దయచేసి దీన్ని సాఫల్యం చేసుకోండి. సాయి సచ్చరిత్రను ప్రశాంతంగా పారాయణం చేయండి. సత్యాలన్నీ బయటకు వస్తాయి. గురువారం భక్తులు కాకండి, గురువు గారి భక్తులు కాండి. గురువారం భక్తులైతే చనిపోయేలోపు 60 సంవత్సరాలు 70 బతికితే 3400 సార్లేనండి మనం గుడికి వచ్చేది. బాబా గుడికి లెక్క పెట్టండి. నెలకి 4 సార్లు, సంవత్సరానికి 48 సార్లు, 48 × 67 లెక్క పెట్టండి. ఎన్ని వస్తాయో చూసుకోండి. అంతేనా? ఈ మానవ దేహం ధరించి మనం కేవలం 3400 సార్లేనా బాబా దగ్గరకు వచ్చేది? కాదు, కాకూడదు. ప్రతి క్షణం ఆయన ధ్యానంలో ఉండాలి, ఆయన ధ్యాసలో ఉండాలి. అవకాశం దొరికినప్పుడల్లా మహనీయుని దర్శించుకొని పోవాలి. అందుకే తాత్యాతో అన్నాడు, ఒరే ఈ ముసలివాడిని కనిపెట్టుకుని ఉండరా, మధ్య మధ్యలో వచ్చి చూసిపోతూ ఉండు అన్నాడు బాబా. ఆయన్ని మనం కనిపెట్టుకున్నట్టమా? కాదు. మధ్య మధ్యలో వచ్చి చూసిపోవటం అంటే ఏమిటండి? అది దేవాలయం కాదండి, బాబా ఇల్లు, ఆయన నివసిస్తున్న ఇల్లు. మరి ఆయన వద్దకు వెళ్ళి ప్రతిరోజు బాబా నేను ఈ పని చేస్తున్నా, ఉదయాన్ని బాబా నేను వెళ్తున్నా బాబా, అలవాటు. ఇదే పద్ధతి, ప్రాక్టీస్, సాధన. ఎప్పుడైతే ఈ దిశలో సాధన చేస్తామో ఒక రోజుకి ప్రతి చోట బాబా దర్శించుకునే భాగ్యాన్ని మనం పొందుతాము. కాబట్టి సాయి బంధువులారా, ఈ అనుభవం ద్వారా బాబా చెప్తుంది అదే. ప్రతి జీవిలో ఉన్న ఆత్మను దర్శించుకో, ఆత్మతత్వాన్ని తెలుసుకో. అంతే తప్పితే లౌకిక పరమైన విషయాలు తలకాయ పెట్టి లేనిపోని వాదోపవాదాలు చేస్తూ, విషయ ఉపాసనలు చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు అంటున్నాడు షిరిడి సాయిబాబా. అందుకోసమే 1916 సంవత్సరంలో సీమోల్లో మన కార్యక్రమం ద్వారా మనకి చాటి చెప్పడం అనేది జరిగింది.